సామాన్య కార్యకర్తగా ఈ రంగంలో ప్రవేశించి ఆఫీసుల్లో ఈనాడు ఏలూరు నగరపాలక చైర్మన్గా పదవించుకున్నారు. వారిని కూడా సత్కరించుకోవాలని, సన్మానించుకోవాలని మన గోపరపూడ ఆశించారు. మన యొక్క ఆహ్వానాలు మన్నించి వారి పట్టణం నుంచి ఇచ్చేసినందుకు మన ప్రభుత్వం వారితో పాటు ఇచ్చేసినటువంటి ఏలూరు పొడగాలకు సంఘ కార్యకర్తలకు పొడగాలకు సభ్యులకు ఎవరు పశ్చిమ గోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యదర్శులుగా సహృదయులు, సంస్కార పౌరులు, స్వర్ణ భారత ముద్దుబిడ్డలు, హేరాపరి పురపాలక సంఘాధ్యక్షులైన మాన్యులు శ్రీ ఉప్పాల జగదీష్ బాబు గారికి, ఉప్పాల వంశ భార రాకా సుధాకర జగదీశ్వర, పవిత్ర గోదావరి ప్రాంతమైన పశ్చిమ గోదావరిలో హేరాపురి పట్టణంలో ఉప్పాల వంశరత్నమై సీతారత్నము సుబ్బారావు గారి పుణ్యఫలమై జగదీష్ బాబు నామముతో సుఖ్యాతమై మీ కీర్తి బహుదా ప్రశంసనీయం. అందుకే సమర్పించున్నాము మీకు అభినందన మందారమాల. ప్రజాహిత కార్యదర్శక, పురపాలక సంఘాధ్యక్షుగా భూమి గొప్పగానే పరమనిస్తున్నట్టు విద్యార్థి దశలని అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో నిమగ్నమై మీ వంతు సేవ
మానవీయ అందుకొని అభినందన మంగళారమా. అందరూ అభినందించవచ్చు.
Thank you.
ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఆదరణ వారిని కోరుతున్నాము. వారికి మా అసలు తరఫున కోరుతున్నాం. ముందుగా ఓకే ఈరోజు నీ గుంటూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ చే తలపెట్టబడిన స్వాతంత్ర సంవత్సరాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిలిచినందుకు మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి అదేవిధంగా ఫోటోగ్రాఫర్ అధ్యక్షుల గారికి మరి ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి సోదర సోదరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి ఎంతో సుదినం. ఎందుకంటే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాల్సిన విషయం జరిగింది. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారి కార్యక్రమాలు నిర్వహిస్తే అనుగుణంగా అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలని వేదిక మీద తీసుకుంటూ కన్వర్ చేసినటువంటి కార్యక్రమాలు చెప్తూ కార్యదర్శిని ఎంగేజ్ చేయాలంటే కార్యదర్శులను తెలియజేస్తూ చేయబోయే కార్యక్రమాలు చెప్తూ సభలో సమన్వయాలు జరుగుతుందో ఆ కార్యం. అయితే ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చూసినట్టయితే సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై ఇందులో పిల్లలందరినీ పార్టిసిపేట్ చేసి ఒక స్కూల్ యానివర్సరీకి వచ్చామా లేకపోతే గమలో ఉంచినట్టుగా ఆ కార్యక్రమాలు నిర్వహించడం దానికి మరి గుంటూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రూపకల్పన చేసినందుకు వారి ధన్యవాదాలు. అదేవిధంగా మనం జరుపుకున్నటువంటి స్వాతంత్ర సంవత్సరాలు 50 సంవత్సరాలు స్వాతంత్ర సంవత్సరాల సందర్భాన్ని పరిశీలించుకొని గత సంవత్సరం నుంచి పరిగణించి ఈనాటి ఆవిర్భావాల వరకు కూడా సంవత్సర వేడుకలు జరుగుతున్నాం. అయితే సంవత్సర వేడుకలు సంవత్సరంగా కాకుండా ఈనాటి సమావేశానికి ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి అందరూ కూడా మరి జాతీయత గుర్తు చేసే మన జాతీయ పతాకాన్ని మరి ఏకంగా అందరూ చొక్కాన్ని పెట్టుకుని కూడా ఎందుకంటే మాటలు చెప్తున్నాం కార్యక్రమం పెట్టలేదు అవ్వకుండా మనలో మనం ఎప్పుడైతే జాతీయతని ప్రశ్నిస్తూ అదేవిధంగా జాతీయ కోసం మన జాతీయ జెండాన్ని కూడా గౌరవిస్తాము. అదే నిజమైనటువంటి దేశభక్తిగా గుర్తించాల్సి వస్తారు. ఇది తద్వారా దేశ ఐక్యత జాతీయ జెండాగా కూడా రూపొందించడం మరి ఎంతో సంతోషించబడింది. ఇకపోతే మరి గుంటూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారు మొదటి నుంచి మరి మాకు పరిచయాలు అదేవిధంగా వారు వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. మరి స్వాతంత్ర సంవత్సరాలను పురస్కరించిన ముగింపులో 14వ తారీఖు చేసేయాలంటే మరి తర్వాత 15వ తారీఖు కార్యక్రమం చేయడం మాట్లాడు మా యొక్క పెద్దల్ని గౌరవించుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మీరు కూడా ఫోటోగ్రాఫర్గా ఉంటూ మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టయితే మీరు సంతోషిస్తాం, మీరు రావాలి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్లో ఉంటూ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ నుంచి మరి ఏర్పడుతుందని నేను వెళ్ళినప్పటికీ ఫోటోగ్రాఫర్ల ఓల్డ్ ఎవరైతే ఫోటోగ్రాఫర్లు కళాకారులు ఉన్నటువంటి కళాకారులకి సన్మాన కార్యక్రమం ఉందని చెప్పడం చేత మరి ఆ కార్యక్రమం భాగంలో మేము కూడా మాతృ సంస్థ మర్చిపోలేదు. కాబట్టి రామోజీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ముఖ్యంగా మరి మనం ఆలోచించినట్లయితే మరి అసోసియేషన్ స్థాపన ఎందుకు స్థాపించాలి, అసోసియేషన్ యొక్క ఆలోచన మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకి మన ఫోటోగ్రాఫర్లకి ముఖ్యంగా తెలిసింది ఏంటంటే కష్ట సమయాల్లో అసోసియేషన్ ఉంటే బాగుంటుంది, ఆ కోరికైనా మనం జరుపుకుందామని ఆలోచన తప్పితే అసోసియేషన్ ని నిరకాలం మన్నేరట్టుగా అసోసియేషన్ యొక్క సౌభాగ్యం కోసం అసోసియేషన్ వాడుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కగా ఉంటే మాత్రం అయింది. ఎప్పుడైతే ఒక సంఘం కింద మనకి చూస్తూ మనం చెప్తున్నాయి గట్టిపోతూ మరి అదే కానీ ఎక్కువ గట్టిపోతూ కానీ కలిస్తే ఒక మత పేరుతో కూడా మనం నందించవచ్చని చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రాఫర్గా కలిసినప్పుడు
అది మరి ఇనప పులుసులాగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలా ఏర్పడుతున్నటువంటి ఎయిర్పోర్ట్సే అసోసియేషన్ అని మీకు తెలియజేస్తున్నాను. మరి ఆ రకంగా అసోసియేషన్ స్థాపన యొక్క ఆవశ్యకత మరి అలాంటి పరిస్థితుల్లో అసోసియేషన్ ఆలోచించడం జరుగుతుంటాయి. అయితే సక్రమంగా మరి అన్ని జరుగుతున్నప్పుడు మన అసోసియేషన్ ఇప్పుడు పడిపోతున్నాయి. అదేవిధంగా అసోసియేషన్ కోసం పాటుపడే అధ్యక్ష కార్యదర్శులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానివ్వండి, వాళ్ళు కష్ట నష్టాలు వచ్చి వారి వ్యాపారాన్ని అభివృద్ధిని ముందుపరుచుకొని వాళ్ళ అసోసియేషన్ కోసం పాల్గొనడం అన్ని అసోసియేషన్లో కూడా ఉంటాయి. మనం చూసినట్టయితే ఒక్కొక్క అసోసియేషన్ మరి ఆ 10 పొదల మీద 10 సంఘాల మీద అసోసియేషన్ పరుస్తుంటాయి. మరి ఆ రకంగా కాకుండా అందరూ చేసేమంటే అందరూ కూడా యూనియన్లో సభ్యులుగా చేరాలి. మరి మేము మరి ఈ గుంటూరులో మనం ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ తక్కువగా హాజరయ్యాలని అనుకున్నాను. మరి నిజంగా ఫోటోగ్రాఫర్స్ ఉన్నట్టయితే మరి ఆలోచించాల్సిన విషయం, మరి ఒక యూనియన్ ఒక టౌన్ యూనియన్ గా ఉన్నట్టయితే టౌన్ యూనియన్ ఒకటే పరంగా ఉండదు. టౌన్ యూనియన్ జిల్లా యూనియన్ తోడవాలి. యూనియన్ తోడైన వస్తాడు. మరి జిల్లాల 15 జిల్లాలు కలిసినప్పుడు ఒక రాష్ట్ర యూనియన్ ఏర్పడితే తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ యొక్క ఐక్యత, మరి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం, అదేవిధంగా మరి వాళ్ళకు కావాల్సింది కోరుకున్నటువంటి పనులు జరగాలన్నట్టయితే ఒక అందరూ ఒకటే అనే నినాదంగా ఉన్నప్పుడు, అందరూ ఒకటాటిపై ఉన్నప్పుడే అది లభ్యమవుతుందని తెలియజేస్తున్నాను. మరి ఆ రకంగా మరి మరి వీడియో పెళ్లికి వెళ్ళినట్టయితే వీడియోకి మీద ఎప్పుడైతే నెగ్లెక్ట్ ఎక్కువ భయపడి అసలు వీడియో ఆ నెగ్లెక్ట్ జరిగినప్పుడు నుండి కళ్యాణంలో కూడా మానేసినటువంటి వీడియోగ్రాఫర్లు ఉన్నారు. అదేవిధంగా కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి మరి నెలకు సంవత్సరంగా మామూలు ఇస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అయితే మరి జిల్లా అసోసియేషన్ స్థాపించిన తర్వాత కూడా మరి మేము తీసుకొచ్చినప్పుడు కస్టమర్లను ముందుగా కలిసినప్పుడు వివిధ జిల్లాలకి పర్మిషన్ ఇస్తూ ఉన్నటువంటి వీడియో కెమెరాలని నోటిఫై చేసినట్టయితే డెక్లరేషన్ ఇచ్చినట్టయితే మరి కస్టమర్స్ ఇన్స్పెక్టర్ యొక్క పెడతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఈ రోజున మేము ఆ రోజు మేము M1000 కెమెరా కొత్తగా ఉండేది, తర్వాత M1000 కెమెరా వచ్చింది. మరి మరి అది కారణం ఆనాటి యూనియన్ యొక్క ఐక్యత ఉండడం చేత జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళా యూనియన్ల పునరుద్ధరణ, యూనియన్ యొక్క ఐక్యత మాత్రం కావాల్సిన పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా మీరు ఆలోచించినట్టయితే మరి ఫోటోగ్రఫీని కానీ తీసుకున్నట్టయితే మరి ఒక ఫోటోగ్రఫీ కళలు తీసుకున్నట్టయితే ప్రజల మధ్యకి వెళ్ళగలిగినటువంటిది, ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగినటువంటి, అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి మనం ఫోటోగ్రఫీ ఉంది. మరి అదేవిధంగా ప్రాఫిట్ లెక్కలో ఆలోచించినా కూడా మరి ప్రాఫిట్ లో కూడా ఎంతో లాభంగా ఉండే ఫోటోగ్రఫీ, ఎందుకంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఎర్న్ చేయడానికి అవకాశం ఫోటోగ్రఫీలో లేకుండా చేయడం ఎలా ఉందంటే నిజంగా యువతకి స్వాతంత్రం ఇక్కడి నుంచి కార్యక్రమాలను ఇలాంటి మీ అంతటా మీరు మీ స్వయం నిర్ణయాలతో చక్కగా మీరు జయప్రదంగా చేసి జగదీష్ బాబు గారి సహాయంతో వారి సలహాలతో కూడా మీరు ఇలాంటి చేస్తారు. అసలు ఈ కార్యక్రమాలను జయప్రదం అవడానికి కారణం జగదీష్ బాబు గారి నాకు అనిపిస్తుంది. నిజంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ్ కుమార్ గారు కూడా చక్కని రెండు మాట్లాడినగానే మాట చెప్పారు. వారికి మా ఆశీర్వదిస్తున్నాము. తెలుస్తున్నాము. తర్వాత వేలూరు పట్టణ ఫోటోగ్రాఫర్ సంస్థ అధ్యక్షులు మాట్లాడారు. 2 నిమిషాలు. మా ఏలూరు అధ్యక్షులు ముఖ్యంగా స్వాగతమే గుంటూరు కార్యక్రమాలకు ఆనందం కట్టాయో కానీ మన సభ్యులు కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటారు. ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే కానీ ఇంటికి రావు. నా సంగతి మన సభ్యులు కనబడలేదు. కానీ ఇక్కడ వచ్చిన సభ్యులందరూ అనుమానం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం అనే టైప్గానే ముఖ్యులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది సభ్యులు కాదు, ప్రతి సభ్యులు నేర్చుకోవాల్సిన సంఘంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మీకు మీ సంఘ సభ్యులు మీకు పుస్తకంలో ముద్రించి ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా మనం బయటకు అవుతారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయినా కానీ ఇంటికి రావు కనుక అటువంటి దృష్టిలో పెట్టుకొని మన యొక్క సంఘంలో జరిగే యొక్క కార్యక్రమాలు అన్ని కంప్లీట్ అయ్యేదాకా ఉండి వెళ్ళాలి. అంతేగాని విద్యార్థులను ఆశీర్వదించి పంపించినటువంటి వారి తల్లిదండ్రులకు మా అభినందనలు, కృతజ్ఞతలు. ఆ ఆహ్వానాన్ని మన్నించేసినటువంటి ఈనాడు
ముందుగా శ్రీ తిరువిద్యాలయం డైరెక్టర్ టిఎన్ నరసింహ గారికి నిమజ్జనం చేయడం మా ప్రార్థన. జగదీశ్వర గారు అందరికీ మా ప్రార్థన. ఎంపీ ఉన్నాగారి నుంచి మా ఆతిథ్యాన్ని చేయడానికి మెమంటో చెప్పిన ప్రార్థన. జగదీష్ బాబు గారు మెమంటోని అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం మేమర్పించి మరో లోకాన్ని మనం తీసుకెళ్ళినటువంటి శ్రీ భరణి కూచిపూడి జానపద నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ భరణి గారిని వచ్చి మా చెవికారికి మెమంటో ప్రార్థన. వారికి మా ప్రత్యేక ఆనందంలో వారి నిమిషాలతో అతిథులు ఎంతో రక్తదానంతో చేసినారు. శ్రీ విద్యాలయం వెంకటేశ్వరరావు గారి నుంచి నిమజ్జనం చేయగా మా ప్రార్థన. శ్రీ వెంకటేశ్వరరావు గారు శ్రీ విద్యాలయం శ్రీ విద్యాలయం శ్రీ వెంకటేశ్వరరావు గారు శ్రీ విద్యాలయం మనం అడిగిన వెంటనే సత్కార కార్యక్రమం ప్రారంభించే సత్కార పత్రాన్ని అతి తక్కువగా ఉన్నాయని మేము చేసే వివిధ సత్కారం ఈ గౌరవ విజయ్ కుమార్ గారిని నిర్వహిస్తున్నాం. సోదర కార్యవర్గ సభ్యులందరూ ఒకసారి ఎక్కువగా గ్రూప్ కూడా దిగుతాము. సోదర సభ్యులు కార్యవర్గ సభ్యులు రెడ్డి మురళి అది తీసిన తర్వాత అదే అది ఆఫీస్ తీసుకురా ఎలక్ట్రిక్ కెమెరా చూసావా చిన్నగా ఉంది. ఆ రోజు సత్కారం చేయలేకపోయాం మేము. కనీసం ఈ రోజన్నా బాగుండదండి.
పెద్దలు వెళ్ళారు సార్ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండదు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది స్పష్టం సార్ కొడుకు రైట్ తర్వాత కొంచెం వస్తుంది దాన్ని సార్ 1 minute ఇంకోటి కాకుండా గోధుమ సార్ చాలా ఉందండి కొలిసేపు గారికి వారిని కూడా ఫంక్షన్ ఉందండి లేట్ అయింది ఆమె కూడా ఎంత గంట సేపు ఉన్నారు ఎంత అంతకన్నా ఎక్కువ సేపు ఉన్నారు సన్మాన కార్యక్రమం 2 డ్యాన్సులు చేశారు అదే ఈ మధ్య 2 years అయింది నువ్వురా ఇలాగే ఫ్లాష్ ఉంది కదా పెట్టాము స్వర్ణోత్సవాలని ఇంజనీర్ ఇచ్చామండి ఈ ఫ్లాష్ అప్పుడు 25 వచ్చేప్పుడు సీనియర్ సార్ ఇది గురువు గారికి ఇచ్చుకునే సమస్య పట్టుకోండి అట్లా ఒక సెకండ్ అరే క్లిక్ చేయక సార్ కూర్చోండి సార్ ఒక సెకండ్ ఓకే సార్ రైట్గానే మరి ఎక్కువ రోడ్లో వస్తే పలకరించలేదు అడిగారండి మొన్న స్టేజ్ అడిగారు కదా ఇంకా వచ్చేలేరండి అమ్మ కూడా వస్తాను రండి అక్కడికి వాళ్ళందరి నుంచి కూడా అక్కడికి వస్తాను కదా చెప్పాను అసలు మరికి మీరు ఎప్పుడు మాకు సహకారం చేస్తున్నారండి అది రాకపోతే 5 కిలోలు చాలా హ్యాపీగా మట్టికి కలిసిపోతారు సందర్భంగా అయ్యో సార్ మన సుకుమార్ గారు కూడా చేసామండి మేము పరిస్థితులు బాగలేదు పరిస్థితులు తన చేతులు మరి చివరి పరిస్థితులు తప్పదుగా మరి బాగా
అసోసియేషన్ ద్వారాగా 5,000 రసీదు చేసామండి. ఇచ్చాము, చిన్న వాటర్ రసీదు తీసుకున్నాము. అక్కడ ఏం పడలేదు, ఏదో ఎప్పుడో ఒక సిట్టింగ్ వస్తే అది తీసుకుని ఎవరు పాపం వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ అబ్బాయి గారు అందరూ దూరం అయిపోయారు. అంతే చేతులు తీసుకున్నది సొంత తల్లిని మీరు ఎవరైనా దొరుకుతారండి. మరి అప్పుడు ఆయన ఇది నాకు అందుకే ఆయన మీద కొంచెం ఎన్నోసార్లు చెప్తాను అబ్బాయి ఇల్లు ఒకసారి పలకరిస్తే ఎలా ఉన్నావమ్మా, నువ్వు ఎల్లు పోయినా బాధ ఉండదు, నిన్ను పలకరించే తల్లిని నువ్వు చీపో అని చెప్తే ఆ తల్లి మనసు ఒక్కటే ఉంటుందండి ఇంట్లో. వాళ్ళ అబ్బాయి కూడా ఉంటున్నా, సుకుమార్ గారు అబ్బాయి కూడా ఉంటున్నా. అది అక్కడ ఉంటున్నాడు కదా నర్సరాపేటలో ఉంటున్నాడు. వాళ్ళ అమ్మగారు ఒక్కటే రూమ్ లో ఉన్నారు పైన. వేరే ఉన్న చేసాము పరిస్థితి బాగోలేదని సొంత తల్లిని చేసుకోవడం. ఏదో ఆయన వచ్చి అడిగారండి, సత్యం మనం చేతనం చేద్దాం చెప్తే మన మంది దగ్గర వసూలు చేసి ఫండ్స్ లాగా ఇచ్చాము. చెప్తాడు ఇంతగా ఏదో బస్సు తెలిస్తే అబద్ధం తప్పగా నిజం చెప్పడం. మన ఆయన టాపిక్ ఏం మాట్లాడుకోవట్లేదు, మనం జనరల్గా మాట్లాడుకోవాలి. గురు పూజోత్సవ సందర్భంగా గురువు గారు రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు మాకు మేము చేసుకుంటున్నాం కూడా ఒక గుర్తింపు పడాలి మాత్రం అని చెప్పేది అదే. కూడా 10 మంది గుర్తింపు ఉండదు. మనం చేస్తే గుర్తింపు కాదు, అది 10 మంది 100 మందికి చెప్పుకోకుండా సత్కరించుకున్నాం గురువు గారు అని చెప్పుకుంటాం. ఆ రోజు చేయలేకపోయాము, ఈ రోజు మళ్ళా కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేము. డిజైన్ ఏముంది వేసాక చెప్తా ఇవన్నీ చేస్తారు. తర్వాత ద్వాపర యుగం, కృష్ణుడు అర్జునుడు గీత బోధ వ్యవహారం ధర్మయుద్ధం. అది పొద్దున సాయంత్రం కొట్టుకునేవాళ్ళు, సాయంత్రం అస్తమానం కావడంతో ఆప్షన్ అట్లాగే మహమ్మద్ ప్రవక్త 300వ సంవత్సరం అప్పుడు కూడా లేదు ఫోటోగ్రఫీ. ఎందుకు మీరు ఇట్లాంటి ఇవన్నీ మన మా ఇంట్లో మామూలేనండి. మా ఇంట్లో ఎప్పుడు పూజలు వ్యవహారం ఇదంతా మామూలే. మేము చెప్పొస్తే మీరు అట్లాంటి బాగుంటుంది. చెప్పకుండా వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కష్టపడాలి. సరే 1135 ఆయన స్టార్ట్ చేశాడు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కెమెరా అనరు దాన్ని. అయితే పుస్తకం రాసి 16వ సంవత్సరంలో ఒక కెమెరా కనబెట్టి దాన్ని పిన్ హోల్ కెమెరా అన్నారు. సూది పెంచం కెమెరా, సూది రంధ్రం కెమెరా, దానికి లెన్స్ లేదు. అసలు లెన్స్ కనిపెట్టాలి అప్పటికి. అసలు లెన్స్ అంటే ఏంటి, ఎట్లా వస్తుందంటే ఒక గాజులోంచి వస్తుంది. గాజు అంటే ఏంటంటే సిలికాను, ఇసుక వ్యవహారం దాంతో మోడ్ చేసి. ఇప్పుడు మనం వాడేటువంటి కాన్వెక్స్ లెన్స్, అంటే కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, మిక్స్డ్ కాన్కేవ్, ట్యాబర్ కాన్కేవ్, రకరకాల దాని యొక్క విశ్లేషణ ఉంటుంది. అప్పుడు కూడా అది కెమెరా కాదు, పిన్హోల్ కెమెరా. అప్పుడు రోజుల్లో రైలు ఇంజిన్ ఫోటో తీయాలంటే రైలు ఇంజిన్ అంత కెమెరా కనిపెట్టారు. దాన్ని దాదాపు 500 మంది ఎత్తి ఒక పెద్ద మంచి కట్టి, ఇప్పుడు మనం పెద్ద స్టేజ్లో కడతాం చూడండి, దాని మీద పెట్టి రైలు ఇంజిన్ అటు పెట్టి రైలు ఈ ఫోటో తీశారు. ఎంత ఫిల్మ్ ఉండాలి, ఎంత ప్లేట్ ఉండాలి, ఎట్లా డెవలప్ చేయాలి అని మీరు ఆలోచించారు. ఇక 1700 సంవత్సరం వచ్చేటప్పటికి లెన్స్ తయారు చేశారు. ఆయన జాన్ డోరెంట్. ఆయన ఇంగ్లీష్ ఎక్స్ట్రా 1700 సంవత్సరంలో. ఇక తదుపరి లెన్స్ రావడం వల్ల క్లారిటీ పెరిగింది. అంతకుముందు చిన్న చెట్టు తీస్తే యాప్ చెట్టు లాగా ఉంది, సుబ్బారావు తీస్తే వెంకటేశ్వర లాగా ఉన్నాడు. 1800 సంవత్సరం వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయింది బాగా. 1839వ సంవత్సరంలో సర్ జాన్ హర్షల్ అనేటువంటి ఆయన నక్షత్రాలను గణాంకం చేస్తాడు. ఆయన పేరు మీద దీనికి ఫోటోగ్రఫీ నామకరణం జరిగింది. అప్పటిదాకా ఫోటోగ్రఫీ అలా ఎవరు తెలియదు. ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే, ఫోటోస్ అంటే లైట్, వెలుతురు, కాంతి. గ్రఫీ అంటే రికార్డింగ్. ఫోటో ప్లస్ గ్రఫీ 2 పదాల కలయిక. దిస్ ఇస్ గ్రీక్ వర్డ్, నాట్ ఇంగ్లీష్ వర్డ్. ఫోటోగ్రఫీ మనం ఇంగ్లీష్ అనుకుంటున్నాం, కాదు, గ్రీక్ వర్డ్. ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందంటే గ్రీకు, లాటిన్ నుంచి వచ్చిన పదాలు ఇంగ్లీష్లో కలిసింది. తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాం, సంస్కృతం నుంచి వచ్చింది, దేవనాగరి దేవతలు మాట్లాడే భాష. అట్లా ఫోటో ప్లస్ గ్రఫీ ఫోటోగ్రఫీని 1839వ సంవత్సరంలో ఆయన నామకరణం చేసి, ఆయన అనగానే ఒప్పుకోం. పెద్ద సొసైటీ, రాయల్ సొసైటీ అని ఇంగ్లాండ్లో ఇప్పటికీ ఉంది. రాజన్ బాబు గారు అక్కడికి పంపించింది. అవి పంపిస్తే ఆయనకి ఫెలోషిప్ ఇస్తారు. మనం ఏ పని చేసినా ఎట్లా చేసినా దీనికి రాణింపు రావాలంటే రాయల్ సొసైటీ ఇంగ్లాండ్కి పంపించాలి. ఇక్కడ
అక్కడ వాళ్ళు పెద్ద తలపరిచిన వాళ్ళు ఉంటారు, మాలాంటి బోడుగుండే వాళ్ళు ఉంటారు, పెద్ద మేధం. వాళ్ళు దీనికి సర్టిఫై చేసి ఓకే అనొచ్చు, అప్పుడు దానికి నామకరణం చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఆయనకి ఏదో నచ్చలేదు, ఇంకా చేయాలి రీసెర్చ్ అనుకున్నాడు. దాని తర్వాత విలియం హెన్రీ ఫాక్స్ టాల్బర్ట్ అని ఆయన పెద్ద 2 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ప్రయోగం చేసి కనిపెట్టి అసలు ప్లేట్ మీద కోటింగ్ వేశారు. అసలు ఇప్పుడు మన ఫిలిం మీద ఉండేది ఏంటి, ఎందుకు పడుతుంది బొమ్మ అంటే సిల్వర్ హ్యాలెట్స్ ఉంటాయి దాని మీద. సిల్వర్ హ్యాలెట్స్ అంటే సిల్వర్ బ్రోమైన్, సిల్వర్ సాల్ట్స్, సిల్వర్ అయోడైడ్, వీటికి వెలుతురికి రియాక్ట్ అయ్యేటువంటి ప్రభావితం ఉంది. దాని మీద కోటింగ్ వేసి దాని ద్వారా పేపర్ మీద ఎక్కించడం మొదలుపెట్టారు. అప్పుడు స్థిరంగా దీన్ని ఏ టైప్ అంటామంటే క్యాలో టైప్ అంటాం. ఇవన్నీ సంస్కరించుకోవాల్సినటువంటి రోజు ఇవాళ, మనం సన్మానించుకునే రోజు కాదు ఇది. జనరల్గా ఫోటోగ్రఫీ అంటే వాళ్ళు కనిపెట్టింది, వాళ్ళ వారసులం మనం. ముత్తాతకి తాత పుడితే, తాతకి నాన్న పుడితే, నాన్నకి మనం పుడితే, మన పిల్లలు పుడితే, ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి విద్య. అందుకని వాళ్ళ సంస్కరించుకున్నాం. ఇప్పుడు ఈ పేరు నేను చెప్పాను అండి, విలియం హెన్రీ ఫాక్స్ టాల్బర్ట్. తమాషా ఏంటంటే ఆయన ఫోటో లేదు. ఎవరైతే ఏది కనిపెడతారో వాళ్ళకి అది ఉండదు, వాళ్ళు ఆస్వాదించలేదు. కరెంటుని థామస్ ఎడిసన్ కనిపెట్టాడు, కరెంటును ఉపయోగించుకోవాలి. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, షాక్ కొట్టుకుంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, ఫెయిల్యూర్ అయితే చచ్చిపోతారని చెప్తే వెళ్ళా ఎవరు. అప్పుడు ఆయన శిష్యుడు గురువుకి పేరు రావాలని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమైంది, షాక్ కొడితే ఏమైంది, బ్లడ్ క్లాట్ అయిపోయింది, రక్త ప్రశ్న లేదు, చనిపోయాడు. అప్పుడు సరే కరెంటు ముట్టుకోకూడదురా, అది షాక్ కొడుతున్నాడు. కరెంటు అంతప్పుడు ఆయన కనిపెట్టాడు, ఆయన పోయినాడు. ఆయన వారసులు ఇప్పుడు 10-15 రకాలుగా కరెంటు కనిపెడుతున్నాం, మనమే కనిపెట్టాం. వీ అవర్ సెల్స్ ఇన్వెంటెడ్, వీ అవర్ సెల్స్ క్రియేటెడ్. ఇట్లా తర్వాత ఇక 1885 నుంచి కలర్ ఫోటోగ్రఫీ కోడక్ కంపెనీ స్టార్ట్. అందుకని ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది దాదాపుగా. మొన్న కింద సంవత్సరానికి 150 సంపన్నమైంది. ఇప్పుడు ఆ గోల్డెన్ ఇయర్ ఎట్లా స్వర్ణోత్సవాలు మనం జరుపుకుంటామో ఇట్లా కూడా 151 కంప్లీట్ అయిపోతుంది వాటితోటి. అందుకని ఆగస్టు 18. ఇక తర్వాత ప్రొఫెసర్ అని, తర్వాత ఆర్థర్ ల్యూమినర్ అని, ఆయనకు లేదు అసలు విలియం హెన్రీ ఫాక్స్ టాల్బర్ట్ ఫోటో లేదు. ఆ ఫోటోని నేను చాలా ప్రయత్నం చేసి ఒక పుస్తకంలో పట్టుకున్నా. దాన్ని ఇప్పుడు పెద్ద వ్యవహారం చేసి కొన్ని పెట్టుకోవాలి. మా వాళ్ళు కొన్ని బొమ్మలు వేసాడు. ఆర్థర్ ల్యూమినర్ అని, ఆయన చాలా ఇదైన వాళ్ళు. అట్లాగే అసలు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, ఇద్దరు వాళ్ళు మ్యూజిక్ వాయించేవాళ్ళు. మ్యూజిక్ ఎమిచ్యూర్స్ మ్యూజిషియన్, గిటార్ వాయిస్తారు, రోడ్ల మీద తిరుగుతారు. వాళ్ళు ఈ కలర్ ట్రాన్స్పరెన్సీ పెట్టారు. ఇప్పుడు మనం వాడేది బ్లాక్ అండ్ వైట్ వాడుతున్నాం, కలర్ వాడుతున్నాం కదా. మూడోది కలర్ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, మనం పంపించి తెప్పిస్తున్నాం స్లైడ్స్. అది లియోనార్డో డా విన్సీ తర్వాత, సర్జాన్ హర్షల్ తర్వాత, విలియం హెన్రీ ఫాక్స్ టాల్బర్ట్ తర్వాత, వీళ్ళందరూ పోయిన తర్వాత లియోపోల్డ్ మేన్స్, లియోపోల్డ్ గోడివిస్కీ, వాడి పేర్లు అవి. వాళ్ళిద్దరు ట్విన్స్. వాళ్ళని కొడక కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి మీకు ఎంత కావాలో పంపిస్తాం, ఏం కావాలో పెడతాం, మీకు ఏం కావాలంటే అప్పుడు వాళ్ళు కలర్ ట్రాన్స్పరెన్సీ పెట్టారు. దాని ద్వారా కలర్ ట్రాన్స్పరెన్సీ. దిస్ ఈజ్ డైరెక్ట్ పాజిటివ్, నో నెగిటివ్ ఆఫ్ దిస్. తర్వాత పోలరాయిడ్, డాక్టర్ ఎడ్విన్ హెచ్ ల్యాండ్ అని 1947లో మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు అమెరికా పోలరాయిడ్ కార్పొరేషన్ ద్వారా డాక్టర్ ఎడ్విన్ హెచ్ ల్యాండ్ ఆయన పేరు, అది ఆయన కనిపెట్టింది పోలరాయిడ్. అప్పుడు ₹300 పోలరాయిడ్ కెమెరా. మనం 63 దాదాపుగా నేను స్టూడియో పెట్టిన రోజుల్లో కెమెరా బయటకు వచ్చింది. 300 నేను కొన్నాది. తర్వాత ఇక మూవీ అంతా ఉందనుకోండి. మూవీ అంతా జర్మన్ వాడిది. తర్వాత అమెరికా వాళ్ళు జపాన్ వాడి మీద ఆటం బాంబు వేశారు. ఆటం బాంబు వేసి వాళ్ళు దెబ్బతిన్నారు. హిరోషిమా టారు నాగసాకి వల్ల. దాని తర్వాత ధర్మిల వాళ్ళు బాగా ప్రభావితం ఎలక్ట్రానిక్స్ పైనుంచి. ఆఫ్టర్ 1940, 45, 50, 39 నుంచి 45 దాకా సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అప్పుడే పుట్టాను నేను 1935లో. మన గుంటూరులో కూడా యుద్ధఛాయలు కనపడ్డాయి. అప్పుడు కొన్నాళ్ళు నేను మెడ్రాస్లో ఉన్నా, 7-8 ఏళ్ళు చదువుకుంటాం. అప్పుడు అసలు దాదాపుగా సాక్షాత్తుగా విమానాలు, బాంబర్స్, జెట్స్, ఏరోప్లేన్స్ వెళ్ళిపోయాయి. అప్పుడు మనం ఇండియన్స్ కూడా చాలా భయపడ్డారు. ఆ రకంగా ఇది వాళ్ళ సంస్మరణ దినంగా వ్యవహారంగా అనుకుంటాం. అంటే పండగలాగా చేసుకోవాలి కానీ ఇది అసలు ఫోటోగ్రఫీ చరిత్ర, ఇది సంగ్రహంగా. అంటే ఇప్పుడు బైబుల్ ఉందనుకోండి, బైబుల్లో వేసినటువంటి బొమ్మలన్నీ కూడా నాట్ ఫోటోగ్రాఫ్స్, గ్రేట్ పెయింటింగ్స్ అంటారు. అవి వాటిని గ్రేట్ పెయింటింగ్స్. నేను బైబుల్ చదువుతుంటా, అన్నీ మనకు తెలిసేది. అసలు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మొత్తం అంతా ఒకటేనండి. అన్నీ ఎన్ని చదవబట్టి మీరు ఎన్ని జ్ఞాపశక్తితో ఉండబట్టి మీరు ఎన్ని చెప్పగలిగారండి. మాకు మీరు చెప్పారు జ్ఞాపశక్తి తక్కువ. వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు. ఇప్పుడు ఇది బైబుల్, ఇది ఓల్డ్ టెస్టిమెంట్. అసలు యేసుక్రీస్తు పుట్టక పూర్వం అసలు ఏంటి, ఇవన్నీ గ్రేట్ పెయింటింగ్స్ చూడొచ్చు మనం. గ్రేట్ పెయింటింగ్స్ అంటే వరల్డ్లో ఇవే, వీటిని మించిన లేవు. అంతకుముందు వేసిన వాళ్ళు ఎవరు లేరు. వీటిని గ్రేట్ పెయింటింగ్స్ అంటారు.
రోమన్స్ క్యాథలిక్స్ వ్యవహారం, యేసు ప్రభువుని ఎట్లా చంపింది, వ్యవహారం చేసింది, జస్ట్ ఊరిని అట్లా పాస్ అంటే అంత టైం రాదు చూడటానికి చదవడానికి. టెస్టులు పెట్టుకొని చదువుతున్నా. ఆ వర్డ్స్ మనకు అందుబాటులో, ఇంగ్లీష్ కాదు అది, గ్రీకు భాష ఉన్నారుగా, గ్రీకు లాటిన్ అట్లా ఉంటాయి అవన్నీ ఇంగ్లీష్. తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా ఉన్నాయి, తిప్తుండు కొంచెం కొన్ని క్లియర్. స్టిల్ మామూలు స్టిల్ కాదు అసలు, పెయింట్ కూడా మామూలు పెయింట్ చేయాలి అసలు వాళ్ళు. ఇప్పుడు మంచిని మనం గౌరవించాలి. ఎప్పుడు మంచిని గౌరవించకపోవడం నేరం. ఇది కూడా కరెక్టే. వాయిదాల గోపాలకృష్ణ గారు ఇదే లేదు, చక్రపాణి గారికి సన్మానం చేసినప్పుడు సాంశీరావు మేమందరం బాగా బ్రహ్మనగరం పెట్టి నేను మైక్ లో చెప్పాను. అసలు పోలీసు వ్యవస్థకి నిర్వచనం చెప్పిన చక్రపాణి గారు, టైగర్ చక్రపాణి అని చెప్పి నేను బాగా ఇన్స్పిరేషన్ అని చెప్పి, పోలీస్ అంటే అర్థం ఏంటి అని డెన్మార్క్ వర్డ్ అది. వీళ్ళు ఎవరు చెప్పింది కదా, పోలీసు వాడి గురించి పోలీస్ అంటే అర్థం ఏంటి అంటే వాడికి తెలియదు. ఇప్పుడు డిస్కో డాన్స్ అంటే మీకు తెలుసు. అసలు డిస్కో అంటే ఏంటి, బ్రేక్ అంటే ఏంటి, ట్యాప్ అంటే ఏంటి, పాప్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కొంచెం కొంచెంగా. అంటే ప్రోగ్రామ్ ఉత్తరం పెద్ద అవసరం లేదు, కానీ ఇట్లాంటి ఏదో నిన్న తీశారండి. నిన్న కృష్ణ ఎవరో వచ్చి ఎత్తుకోపోయినాడు అవన్నీ నా దగ్గర. నేను అందరికి ఇచ్చేస్తున్నా. అంటే తలా ఒక వస్తువు మొమెంటాగా ఇచ్చేస్తున్నా అందరికి. ఒకటికో స్పూన్ రావచ్చు, ఒకటికో లైట్ రావచ్చు. ఇప్పుడు నా దగ్గర బల్బులు ఉన్నాయి, మనం చెప్పడానికి వాడు బల్బులు అప్పుడు తీసాము. ఇప్పుడు ఎందుకు పనికి వస్తాయి, పనికిరావు. నాకు మాత్రం ఇవ్వదలుచుకుంటే మాత్రం చెప్పకుండా ఇస్తాను. ఎప్పుడు మనస్ఫూర్తిగా ఇచ్చింది చేత్తో తీసుకోవాలి. అది కరెక్టేనండి. అంతేనా? ఇప్పుడు ఏది వాళ్ళు, ఇప్పుడు శిష్యులందరికీ ఏది వాళ్ళు కొంత తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి నీకేం కావాలో చెప్తున్నాను. క్లోజప్ చేసుకో, నీకు ఛార్జ్ అంతా కూడా ఇప్పుడు ఒకసారి విడిగారా. ఇప్పుడు దీని మీద ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, విడిగా వస్తుంటారు, విడిగా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంలో మనం ఇవన్నీ నేను లెక్చర్ చెప్పకూడదు, అందుకని ముగించాను అనుకో. తర్వాత జపాన్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ పై నుంచి బ్రహ్మాండంగా ఉంది. మేము బల్బుల్ బ్లాక్ మీద ఇవన్నీ చేసాం. నా దగ్గర చాలా ఉన్నాయి. అసలు మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. అసలు ఏంటి ఒక్కబడి వేసుకునేది అంటారు మీరు. అట్లాగే చాలా మంది సోకాళ్ళు ఫోటోగ్రఫీలో ముదిరిపోయిన పిచ్చోళ్ళని కూడా అడిగేవాడిని నేను. ఏంటో తెలుసు అసలు ఇది ఒక్కబడి వేసుకునే డబ్బా కాదు. మీరు ఎవరైనా దీంట్లో తెలిస్తే ఒక పావుల వారికి తెలిసింది, ఎవరికి తెలియదు. 620 ఫిల్మ్ కాదండి, చెప్పండి. కాదండి, 127 కరెక్ట్ అండి. 127 ఫిల్మ్ కరెక్ట్. సారీ సార్, తప్పు చెప్పాను. 127 అందుకనే చెప్పబోయేటప్పుడు కొంచెం బాగా ఆలోచించుకోండి. ఇది దీంట్లో ఫిల్మ్ వస్తుంది, 127 చిన్నది. ఇప్పుడు ఐసోలి ఉంది చూడు, ఐసోలి ఫ్రేమ్ అంత ఫిల్మ్ అది. ఆ ఫ్రేమ్ అంత ఫిల్మ్ అది. ఐసోలి ఫ్రేమ్ ఎంత? ఐసోలి ఫ్రేమ్ వచ్చేసరికి 120లో నీకు అటు ఇటు చేసి ఇచ్చాడు. 127 2.5 to 2.5. అంటే ఇప్పుడు ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉపయోగాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు అవన్నీ నేను డిస్ప్లే చేద్దాం అనుకున్నా. అసలు ఇవాళ అది అది నా ఒక్కడే చేయలేదు. నేను త్రూ అసోసియేషన్ చేయాల్సింది. నేను ఏదైనా సార్, నేను ఒక్కడి మటుకు ఎప్పుడు చేయలేదు. త్రూ అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ అంటే మనందరం చేద్దాం సార్. ఒకసారి మీ దగ్గర ఉన్నాయని పెట్టామండి. ఏ ఫంక్షన్ చేసినా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రోజే చేయాలని ఫోటోగ్రఫీ డే రోజు. నాకన్నా పెద్ద ఆయన, నాకన్నా దాదాపు 15 ఏళ్ళు పెద్ద. ఇప్పుడు నాకు 60 గ్యాస్ కొట్టద్దు. అట్లా గ్యాస్ కాదండి, ఎవరి దగ్గర లేవు. అంటే ఒకటి లేవు, ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర దొరకవు. ఎవరి దగ్గర లేవు సార్. నేను ఆయన అనుకున్నా, అలాగే ఆయన నా పేరు ఉండకూడదు. ఆయన సన్మాన పత్రం లేరు, మేము ఇప్పుడు కనుక్కుంటాం. తెలుసా దండ పట్టుకుంటాం.
నమస్కారం సరిపోయిందండి. అది అది లెక్క కానీ ఎక్కడ వాడు ముందు దండ చేస్తాడు. ఏం చేసినా కానీ మీ ఆదర్శంతో చేసేది ఇప్పుడు కూడా. బాబాయ్ సన్మాన్ ఎప్పుడు ఏది ఎక్కడ ఎట్లా ప్రాప్తం అంతే. అదే అంతే. ఒకటేనండి. మా గారు అదృష్టం ఈరోజు అదృష్టం అంతే. ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటుందో అంతే ఉంటుంది. అంతే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వంట నిండా ఆవుల మూసుకొని వంట రాశిలో దొరికితే అంతే కానీ అంతగానే అందరూ అంతే కదా సార్. రండి, మీరు ఇట్టండి. బాబాయ్ నువ్వు పెట్టాలి మళ్ళీ సార్ నువ్వు. బాబాయ్ నుంచో నిల్చోమ్మ, నిల్చోమ్మ. అట్లా పట్టుకోండి, అట్లా పట్టుకోండి. వస్తుందండి 28 లేదు 28 పెట్టినా? వాళ్ళు కూడా ఇచ్చే కూడా ఇయ్యా ఒకసారి ఇచ్చి ఏంటి ప్రసాద్ బెలవాలి సార్. అన్నయ్య స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఏమన్నా నాగేశ్వరరావు స్టూడియో ఓపెన్ చేసిన కానీ నీ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు నేను రాలేకపోయా. మా ఫాదర్ నేమ్ అది శారదా అంటే శారదా స్టూడియో. మా ఫాదర్ నువ్వు కెమెరా తీసుకో పోలీసురాని అదొకటి అడగదు. ఏది అడిగినా అదొకటి అడగదు. అంతే కదా. దగ్గర సరిపోతుందా? అది బాగుంటుందా? బయట గ్రూప్ ఫోటో సార్ ఇంకొంచెం తరలించండి కొద్దిగా. ఓకే రెడీ స్మైల్ ప్లీజ్. సార్ మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు ఏదైనా చెప్పండి. చెప్పండి గ్రూప్లో లేదు గ్రూప్ లో మాట్లాడేది ఏమో ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుందాం మనం అంతే. ఇప్పుడు మనీ ప్లాంట్ ఆకు పెద్ద రాలేదు సార్. స్టూడియోలో ఉందిగా ఇట్లనే ఉంది స్టూడియోలో. ఏదనుకుంటున్నా ఇలా వెనక్కి కావాలంటే స్టూడియోకి మనీ ప్లాంట్ పెద్ద పెద్ద ఆకు వెనకరామంటా ఫోటోగ్రఫీ హరిబాబు తల పక్క తీకొస్తా. గురువు గారిని సింగిల్ ప్రెసిడెంట్ గారు మొహం మీదకి వెళ్ళిపోయారు. సింగల్ తీర్చుగానయ్యా. ఎవరు తీస్తారు? మమ్మల్ని తీసాక హరిబాబు తాళాలు ఇచ్చిచ్చా ఇప్పుడు ఓపెన్ చేస్తుంటాడు. వాడు పంపిస్తాడు. ఎయిట్ లో ఉంది. నువ్వు